జర్నీ ఎలా స్టార్ట్ అయింది? రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. కానీ యెస్ సార్. ఈవెంట్ అండ్ ఈ సెగ్మెంట్‌ని ఎంచుకోవడానికి ఎట్లా? అంటే ఈ సెగ్మెంట్‌ని యాక్చువల్‌గా ఎంచుకోలేదు సార్ నేను. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు రావాలని చెప్పేసి. బట్ ఏంటంటే యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని ఉండే. ఒక పెద్ద అంటే సినిమాలు చూసి పోలీస్ అవ్వాలి, పెద్ద పోలీస్ అయిపోవాలి అని చెప్పేసేసి చదివేద్దాం అని చెప్పేసి చాలా అదే మైండ్‌లో అదే రన్ అవుతది. సినిమా నాకు మూవీస్ చూడడం చాలా ఎక్కువ ఇష్టం అంట. మూవీస్ చూసి అలాగే ఎక్కువ అలా 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 ఇష్టపడతా ఉండేవాడినమాట. అయితే వన్ ఫైన్ డే ఏమైందంటే ఇంట్లో మా బాబాయ్ ఏ సినిమాలకి వెళ్తానని చెప్పుకోవచ్చన్న ఏదో కొడితే చిన్నప్పుడు నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను. పారిపోయి డైరెక్ట్‌గా ట్రైన్ ఎక్కేసాను ఇంకెళ్ళి. ఎక్కడికి వెళ్ళాను కూడా నాకు తెలీదనమాట. ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాను. ఎక్కడికో వెళ్ళిపోయాను మొత్తానికి. వెళ్ళిపోతే దెన్ మనకు అది రైల్వే స్టేషన్‌లో మీకు తెలిసే ఉంటది. చిన్న బాయ్స్‌ని పట్టుకెళ్ళి అలా చేస్తూ ఉంటారు. అలా తీసుకెళ్ళి హాస్టల్‌లో జాయిన్ చేశారు నన్ను. హాస్టల్‌లో జాయిన్ చేసినప్పుడు ఆ హాస్టల్‌లో నా జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అక్కడ నా జర్నీ స్టార్ట్ అయిందనమాట. అక్కడ నుంచి నేను స్కూల్‌కి వెళ్ళడం కానీ, మార్నింగ్ పూట స్కూల్‌కి వెళ్ళడం, ఈవినింగ్ వచ్చినప్పుడు ఆ లోకల్‌లో చిన్న అప్పట్లో స్మాల్‌గా పెళ్ళిళ్ళు జరుగుతా ఉండే. 6థ్ ఆర్ 7థ్ ఆ ఏజ్‌లో నేను ఉండేమాట. మమ్మల్ని తీసుకెళ్ళి సరదాగా పార్ట్ టైమ్ కింద వెళ్తే మాకు 20 రూపీస్, 25 రూపీస్ ఇచ్చేవాళ్ళు. బాయ్ కింద వెళ్ళినప్పుడు మాట ఈవెంట్‌లోకి వెళ్ళినప్పుడు. అది ఇంకా 20 రూపీస్ తీసుకోవడం, మళ్ళీ స్కూల్‌కి వెళ్ళడం, ఆ డబ్బులతోటి మళ్ళీ మూవీకి వెళ్ళడం అలా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కూడా నేను 10థ్ ఇంటర్మీడియట్ వరకు కూడా అలాగా స్టెప్ బై స్టెప్ ఆ ఫీల్డ్‌లోనే ఆ ఈవెంట్ ఫీల్డ్‌లోనే కంటిన్యూ చేస్తా వచ్చానమాట మొత్తం అంతా కంప్లీట్‌గా మొత్తం అంతా. ఆఖరికి ప్రెజెంట్ అదే నా బిజినెస్ కింద అయింది. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆ ఏజ్‌లో అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు అందరైతే డిప్రెషన్‌కి లోనవుతారు. కానీ మీరు డిఫరెంట్‌గా దాన్నే స్టెప్పింగ్ స్టోన్‌గా ఎట్లా మలుచుకున్నారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఈ లీడర్‌షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ. చూసుకుంటే నేను 10థ్‌లో కానివ్వండి అన్నిట్లో కూడా కొంచెం కొంచెం అన్ని యాక్టివిటీస్‌లో కొంచెం ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటానన్నమాట. ఈవెన్ అప్పుడు కూడా నేను ఈవెంట్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు కూడా నేను ఒక టీమ్ తయారు చేసుకొని ఆ ఏజ్‌లోనే మేము ఒక టీమ్ తయారు చేసుకొని దాంట్లో కూడా వెళ్ళి దాన్ని ఒక బిజినెస్ కింద చేసుకొని అంటే బిజినెస్ కింద మలుచుకోవడం ఇలాంటివి ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్ళి నేను మళ్ళీ బయట కోర్సులు కట్టుకొని ప్రిపేర్ అవుదామని చెప్పేసి కోర్సులు కట్టుకొని అలాగా నాకు ప్యాషన్ అది ఇంకా ఇది అలవాటు అయిపోయింది. దీంట్లో కూడా ఏమైందంటే ఈ ఫీల్డ్‌లో రావడం వల్ల ఏంటంటే యాక్చువల్ నా గోల్ మర్చిపోయాను నేను. నా యాక్చువల్ గోల్ ఏదైతే ఉందో అది సైడ్ అయిపోయింది మొత్తానికి. ఇది మెయిన్ గోల్ కింద అయిపోయిందన్నమాట మాకు అది సార్.